వీళ్ళు వచ్చారు కానీ ఆ టైంకి మనం ఇంట్లో ఇంట్లో లేకపోవడంతో అక్కడ ఏం జరిగిందని మనకు అవగాహన లేదు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇచ్చుంటారా? లేదు, మా వైఫ్ కూడా ఎంప్లాయ్ కాబట్టి తను కూడా లేకపోవటం వలన తర్వాత ఇస్తారు అందులో మనకి ప్రస్తుతానికి అయితే. అపోహలు ఏంటి? అది ఫేక్ వ్యవస్థలో ఉన్న పట్టు ద్వారా ఇట్లాంటి ఫేక్ ఏమి ఉండవండి. ఒకవేళ ఉన్నా సరే మళ్ళా వాళ్ళు రీచెక్ చేసుకోవాలి. ఎవరైనా ఏ పార్టీకి అనుమానం ఉంటే ఏ పార్టీ మాకు నష్టం జరిగిందంటే ఆ పార్టీ వచ్చి మళ్ళీ చెక్ చేసుకోవాలి కదా. ఇదేం ఎక్కడికి పోయే ఇన్ఫర్మేషన్ కాదు కదా. ఒక ఏరియా ఒక కాలనీ ఉంది, అక్కడ 150 మంది ఉన్నారు, 150 ఓట్లే ఉంటాయి, 250 ఓట్లు ఉండవు కదా. ఒకవేళ లేవు ఎక్కువ వచ్చినాయి, వై డోంట్ వి చెక్ అవర్ సెల్ఫ్? మనకు అవకాశం ఉంది కదా, రీచెక్ చేసుకొని దాన్ని సరి చేసుకోవాలి. ఏ పార్టీ అయినా చేసుకోవాల్సిందే కదా. అది ఒక పార్టీ అని కదా, వ్యవస్థ అనేది గట్టిగా ఉంటది కాబట్టి వ్యవస్థని మనం సరిగా ఉపయోగించుకోవాలి అనేది మా అభిప్రాయం. ఇప్పుడు సార్ దీని వల్ల చాలా మంది ఓట్లు పోయినాయి, మా ఓట్లు పోయినాయి అంటున్నారు. ఎందుకు అంటున్నారు అలాగా? ఓట్లు పోయినాయి అనేది, ఇంకా ఓటు అనేది మీకు ఇది అని ఒక లిస్టు ప్రకటించడం కానీ ఒకటి కానీ ఇంకేం జరగలేదు కదా. ఓటు పోతే అప్పీల్, అదే ఇది ప్రజాస్వామ్యంలో ఓటు తీసేయడం అనేది సాధ్యపడదు కదా. ఫేక్ ఓట్లు ఎట్లా క్రియేట్ చేస్తారు మీరు చెప్తే మేము కూడా తెలుసుకుంటాం. చనిపోయిన వారిని ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా ఉన్న వాళ్ళకే ఓటేస్తున్నారు కదా, లేని వాళ్ళకి ఎవరు కదా. రెండో ఓటు వేయటం కూడా సాధ్యపడే. ఒక అతనికి హైదరాబాద్ లో ఓటు ఉంది, ఒక అతనికి బెంగళూరులో ఓటు ఉంది. బెంగళూరులో ఇక్కడ ఓట్లు వేయడానికి లేకోకుండా వన్స్ అతనికి ఓటు ఒక చోట అతనికి అలాట్ అయిందంటే ఇంకో చోట ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది కదా. హౌ ఫార్ ఇట్ పాసిబుల్? ఇట్స్ హైలీ పొలిటికల్. ఇబ్బందులు లేవని అనుకుంటున్నాం. వన్స్ కొంతవరకు జరిగింది అనుకోండి, దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తే ఏంటంటే ఈ పార్టీలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు ఈ ఇబ్బందులు కలిగినాయి, ఈ రకంగా జరుగుతుంది కాబట్టి ఏ మార్పులు కోరుతున్నారో అడగాలి. అంతేగాని ప్రజల్లో అపోహ కలిగించడం వల్ల ఉపయోగం లేదు కదా. ప్రజల్లో ఎందుకు ఏ పార్టీ షుడ్ మనం ఒక పార్టీకి ఎందుకు బైండ్ అవ్వాలి? ప్రజలు అనేవాళ్ళు న్యూట్రల్ పీపుల్ కదా, మనకి పార్టీలు ఏముంటాయి? ఇప్పుడు ఎన్నికల అధికారికి ఇస్తారు కదా నివేదిక, వీళ్ళంతా అవకతవకలు చేయడానికి ఊరుకోరు కదా. ఏ పార్టీ ఊరుకుంటది? మన సింపథైజర్ ఓటింగ్స్ అనేది ఉంటాయి. ఒకళ్ళు ఓట్లు తెస్తుంటే ఇంకో పార్టీ ఊరుకుంటుందా? మీరు చెప్పండి. ఇది సాధ్యపడేదానా? ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇట్స్ హైలీ పెక్యులర్ టాస్క్. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, యూ కెన్ గో ఎనీవేర్. ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నాను. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. ఎడ్యుకేషన్ గతం అనేది ఏం లేదమ్మా. వాళ్ళు చేయగలిగిన వరకు వాళ్ళు చేశారు, వీళ్ళు చేయగలిగిన వరకు ఇది ఎంత ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ అమ్మా. అంటే ఒకళ్ళని విమర్శించి ఇంకోళ్ళని చేయడానికి అలాగా అది కరెక్ట్ కాదు. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఒక ప్రభుత్వం 5 ఏళ్ళు అధికారంలో ఉంటదమ్మా. 5 ఏళ్ళ అధికారంలో వాళ్ళు ఏం చేయగలరు అవన్నీ చేశారు. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తుందని అనుకుంటున్నాను. చెప్పండి అమ్మా. న్యూట్రల్ గా చెప్పడానికి ఏం లేదమ్మా. నేను ఇప్పుడున్న గవర్నమెంట్ గా ఓటేసాను. ఇందులో దాసేది ఏముంటది? ఇప్పుడున్న గవర్నమెంట్ కి ఓటేసాను. రీజన్ ఏం లేదమ్మా. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక వ్యవస్థ అనేది మనకి వీళ్ళు బాగా చేయగలరు అనుకుంటున్నాము, వాళ్ళకి ఓటేస్తాము. రేపొద్దున ఈ గవర్నమెంట్ ఆ విశ్వాసాన్ని కాపాడుకుని మళ్ళీ ఓటేస్తాం, లేదనుకుంటే ఇంకో గవర్నమెంట్కి వేస్తాం. మనం ఏంది బైండ్ అవ్వాల్సి ఉండాల్సిందేంటి? ఎవరు మనకి ఫ్రెండ్స్ లేరు కదా. ఏ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి ప్రజల ఆకాంక్షలని ఖచ్చితంగా ఏమైతే చెప్పారో ఆ విధంగా ముందుకు తీసుకెళ్తే ఆ గవర్నమెంట్కి ఓటేస్తాం. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఓటు హక్కు అన్నారు. 18ని పెంచాలా, తగ్గించాలా? 18ని ఉంచాలమ్మా. 18 ఏళ్ళ పిల్లవాడికి 18 ఏళ్ళు. ఇది ప్రజాస్వామ్యం. మనకి భారతదేశం పార్లమెంటరీ వ్యవస్థ ఉన్న తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చి 18 ఏళ్ళకి ఓటేస్తున్నారు. అలా 18 ఏళ్ళ నుంచి ఏంటంటే ఇట్ విల్ డిబేటబుల్ క్వశ్చన్. అది ఎంతవరకు ఫిట్ అనేది మనకు ఒక చర్చ ద్వారా కానీ మనకు సాధ్యపడదు కదమ్మా. అయితే సార్ ఇప్పుడు పోయిన సార్ ఒక అపోహ వచ్చింది, మోడీ గారు కూటమి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసిపోయి ఫేక్ మిషన్లు ఒకటమ్మా. ఇప్పుడు యూ కెన్ గో, మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు, జర్నలిస్ట్ ఫీల్డ్ లో. ఒక 100 మంది దగ్గరికి వెళ్తే మీకు ఇంకా ఏం సింపుల్ లాజిక్ లక్కర్లా 70 మంది ఎవరికి ఓటేసామంటే వాళ్ళకే. ఇప్పుడున్న వాళ్ళు చెప్తున్నారుగా 70 మంది కదమ్మా. మీరు ఇప్పుడు వెళ్ళి ఒక 20 మందిని అడగండి, ఒక 30 మందిని అడగండి. 30 మందిలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎవరికి ఓటేసామో వాళ్ళే. ఇక ఇంకేముంటది? అంతకుముందు వచ్చిన గవర్నమెంట్కి అయినా అదే ఉంటుంది, ఇప్పుడైనా ఏం ఫేక్ చేస్తారు. నెక్స్ట్ ఓటు ఆ రోజు ఆలోచిస్తామమ్మా. ఆఖరి ఈ ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఎక్కడి దాకా ముందుకు తీసుకెళ్ళిద్ది, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా అప్పుడు నిర్ణయాల ప్రకారం అప్పుడు చేస్తాం. ఎడ్యుకేషన్ అనేది ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తుంటారు. ఈ 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మీరు ఏం చెప్తారు? ఈ 2 ఏళ్ళు అయితే బాగానే ఉందమ్మా. ఇది రైతులు దాని మీద నాకు పెద్ద అవగాహన లేదమ్మా. స్టూడెంట్స్ కి అయితే ఇట్స్ ఏ ఫ్రూట్ఫుల్ డిస్కషన్. అంటే వాళ్ళకి కావాల్సినవి అన్ని అందుతున్నాయి. పిల్లలు కూడా ఏంటంటే
ప్రభుత్వం ఇచ్చే వనరులను వినియోగించుకొని అత్యున్నత స్థాయిలో ఎదగటానికి వాళ్ళు కూడా ప్రయత్నించాలి. ఏంటంటే ఈ విద్య అనేది ఎక్కడైనా సరే ఏంటంటే ఒక ప్రక్రియ కాదు. ఒక పిల్లవాడే చదివితే అవదు, ఒక టీచర్ చెప్తేనే అవదు. త్రిధ్రువ ప్రక్రియ అన్నట్టు 3 డైమెన్షన్‌లో జరగాలి. పేరెంట్‌ది, విద్యార్థిది, ఉపాధ్యాయుడిది సమానమైన భాగం ముగ్గురు కలిసి కష్టపడితేనే విద్యార్థుల భవిష్యత్తు ఉంటదమ్మా, రాష్ట్ర భవిష్యత్తు ఉంటది. అంతేగాని పిల్లోడు బాగా చదివితే పిల్లోడి మీద లేదా టీచర్ బాగా చెప్తుంది కాదు. ముగ్గురు బాధ్యత వహించాలి. పేరెంట్, విద్యార్థి, అట్లాగే వాళ్ళ ఉపాధ్యాయులు కూడా బాధ్యత వహించాలి. అడ్డంగా పెట్టియండి. అయితే సార్ ఇంకొక విషయం కొన్ని అడగదలుచుకుంది. మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కదా. ఉమ్. అయితే ఇప్పుడు ఇంత గవర్నమెంట్ స్కూల్స్ ఇంత డెవలప్ చేసి ఇంత ఎడ్యుకేషన్ ఇంత క్యూర్ అంత బ్రైట్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇంకా ప్రైవేట్ స్కూల్స్ వెంటబడుతున్నారు? ప్రైవేట్ స్కూల్స్ అంటే ఇది ఒక ఆర్థికపరమైన అంశం అమ్మా. ఆర్థికపరమైన ప్రజలు వాళ్ళ డబ్బుల మేరకు, వాళ్ళ అవకాశాల మేరకు ఎంత మంచి అవకాశాలు ఉంటే అట్లా వెళ్ళిపోతున్నారు. మనం ఆపడానికి ఎక్కడ ఉంది? ఇప్పుడు ఓకిరెడ్డి స్కూల్లో చదువుకుంటారు. ఓకిరెడ్డి స్కూల్లో 15 లక్షల ఫీజు ఉంటుంది. మా కెపాసిటీ అదేని అంటున్నారు. కొంతమంది స్కాట్ ఫైన్లో చదువుకుంటారు, కొంతమంది రకరకాలుగా మనకున్న ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుతున్నారు. మీరు వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదవండి అంటే వాళ్ళు చదవకపోవచ్చు. అంటే ఏంటంటే Prestige ఆ? అది కరెక్ట్గా మన వల్ల కరెక్ట్గా ఎలాగంటాము? ఇప్పుడు నేను అనుకున్న అభిప్రాయం నేను చెప్పగలను. అంటే ప్రజలు అనుకునేది ఏంటంటే మాకు ఇక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో బెస్ట్ టీచర్స్ ఉంటారు. మీరు ప్రాపర్గా వాళ్ళని కానీ మానిటర్ చేసుకోగలిగి, ప్రైవేట్ స్కూల్లో చేసుకునే మానిటరింగ్ సిస్టము పేరెంట్ గవర్నమెంట్ స్కూల్లో కూడా చేసుకుంటే ఇట్ విల్ బి హైలీ బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి అందిద్ది. ఇక్కడ మన దగ్గరకు వచ్చే పిల్లవాడు ఏంటంటే పేరెంట్ ఏంటంటే వాళ్ళు నిస్సత్తుగా మన పిల్లవాడిని పంపించాము వాళ్ళే చూసుకోవాలి. అది కరెక్ట్ కాదమ్మా. నువ్వు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి పంపించేటప్పుడు ఆ పిల్లవాడి దగ్గర నుంచి మా పిల్లవాడు ఏం చేస్తున్నాడండి అని ఆ టీచర్ని అడుగుతాడు. ఆడు హోంవర్క్ ఏం చేస్తున్నాడు, హోంవర్క్ ఏముంది, హోంవర్క్ ఎంతవరకు చేశాడు అనే దాన్ని మానిటర్ చేస్తాడు. మేము అంత ఫీజులు కడుతున్నాం కదా కాబట్టి మా ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుందో వాళ్ళు అడుగుతున్నారు. మన అదే ప్రక్రియ పేరెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ విషయంలో ఎందుకు చేయడు? మనం వదిలేసాము వెళ్ళిపో, అది కరెక్ట్ కాదమ్మా. పేరెంట్స్ మారాలి, విద్యార్థి దృక్పథం మారాలి, ఉపాధ్యాయులు కూడా ఇంకా బెటర్గా పనిచేయాలి. ఇప్పుడు చేస్తున్నారు బెటర్ గానీ ఇంకా బెస్ట్గా పనిచేయాలి. డిఎస్సి నోటిఫికేషన్ అపోహలు వచ్చినాయి కదా అసలు ఏదైనా ఆధారాలతో నిరూపించాలమ్మా. అది ఏదైనా ఆధారాలతో వచ్చి మాకు ఇలాగ అన్యాయం జరిగింది, ఇలా జరిగింది అనేదైనా ఆధారాలతో నిరూపించి వాటిని మనం ఎక్కడైనా సవాల్ చేయవచ్చు. దాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా వైట్ పేపర్ మీద తీసుకురావాల్సిన అవసరం ఉంటుందమ్మా. ఎందుకంటే ఇది జరిగింది అని చెప్తున్నారు, జరిగింది అని 100 మంది అంటే అది జరిగిందని మనం చెప్పలేము. ఏదైనా ఆధారాలతో వచ్చి నాకు 75 మార్కులు వచ్చినాయండి, మీకు 76 వచ్చినాయి, మీకు పోస్ట్ ఇవ్వకుండా నాకు పోస్ట్ ఇచ్చారా అనేది నిరూపించగలగాలి. అందులో ఇందులో ఇంకా వేరే ఆప్షన్ ఏముంటుంది? మన ఇద్దరం సేమ్ కమ్యూనిటీకి ఉన్నాం, లేకపోతే ఒక బీసీబీ కమ్యూనిటీకే ఉన్నాం. నాకు 75 వచ్చినాయి, మీకు 76 వచ్చినాయి. 76 వచ్చిన వాళ్ళకి పోస్ట్ వచ్చింది కదా, 75 వచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు కదా. దాన్ని కరెక్ట్గా ఒకవేళ అలాగ ఇచ్చారనుకోండి చెప్పగలగాలి, చెప్పి ఆధారాలతో నిరూపించగలగాలి. ఫైనల్లీ సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇదంతా మంచిగా జరిగిద్ది అనుకుంటున్నాం అమ్మా. ఎవరికి 2 ఓట్లు ఉండకూడదు, ఒక ఓటు ఉండాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఆ ఓటు ప్రభుత్వాలను ఎన్నుకోవాలి. ఎన్నుకొని ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా అవకతవకలు అనేది జరగకుండా అన్ని సక్రమంగా జరిగి వ్యవస్థను సక్రమంగా ఇచ్చి మంచి వ్యవస్థను తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నాం.